పోయాక మనం ఉంటావో లేదో తెలియదు కదా సార్, అందుకే జస్ట్ పోయే ముందుగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే వచ్చిన చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. సుందరకాండ, మనం ఇంతకుముందు మనకు తెలిసిన సుందరకాండ ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా అంతే గొప్పగా అంతే అందంగా కావ్యంలానే ఉంటుంది డెఫినెట్లీ. అంటే తనేదో చెప్పేసింది పెద్ద లెంత్ అని, నేను చిన్న లెంత్ చేసినా ఎక్కువ రోజులు సొంత సినిమా బ్యానరు, సొంత సినిమా అని ఎక్కువ రోజులు సెట్లోనే గడిపాను కాబట్టి నాకు ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ తెలిసింది. ఎస్పెషల్లీ సంతోష్ భాయ్, సందీప్ పిక్చర్ ప్యాలెస్, అలాగే అన్నలిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్లో సంతోష్ కొత్తగా వచ్చిన అందరూ కలిసి చాలా బాగా చేసినారు. మా వెంకీ అయితే రైట్ ఫ్రమ్ ది డే వన్ యూఎస్ నుంచి వచ్చినాక కలిసిన మొదటి మిత్రుడు అనుకుంటా, అంతేగా. సో తను, అలాగే బ్యూటిఫుల్ గార్జియస్. నా గురించా అంత గ్యాప్ ఇస్తే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తా. ఈ వయసులో నేను మీ గురించే మాట్లాడాలి. వయసు గురించి మీరే మాట్లాడాలి. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? నేను నరేష్ గారా? హీరో గారు. రోహిత్ గారు ఆల్వేస్ హ్యాపీ. నా వయసు గుర్తొస్తే ఆయనకు చాలా ఆనందం. ఓకే, బోత్ గార్జియస్ గర్ల్స్ అని చెప్తాను. శ్రీదేవి గారిని వేరేలా చూడలేదు, సినిమా అంతా గర్ల్ అనే చూశాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ రియలీ గుడ్ మేక్ ఓవర్. ఇంకా సేమ్ వాసుకి గారు, మా ఎవర్ గ్రీన్ నరేష్ అన్న, రాక్ స్టార్. గాడ్ బ్లెస్ అన్న, మీ బ్లెస్సింగ్స్ మా యూనిట్ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ చిత్రంలో నటించిన అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సినిమా మంచిగా ఆడాలని, ఎస్పెషలీ మా రోహిత్ అన్నకు మంచి 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 చిత్రాలు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న, గ్రేసింగ్ అవర్ ఫంక్షన్ అండ్ బ్లెస్సింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనదర్ పొలిటీషియన్ దో ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మూవీ, ఈజ్ కనెక్టెడ్ టు అస్. థ్యాంక్ యూ రాజన్న. అలాగే లాస్ట్ మినిట్ బుకింగ్ నా సార్, లాస్ట్ ప్రైస్. ఇతనా స్టూపిడ్ 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 దట్ ఇస్ ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళందరినీ కవర్ చేశారు మీరు. మైత్రి శశి గారు వచ్చారు, ఆయనకు కూడా స్వాగతం. తెలియదుగా నాకు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక మంచి పాట చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. మైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలోనే ఇంకో సాంగ్ చూద్దాము. మీ పాట వినేంత ధైర్యం మాకు లేదు. గారిని, ద పవర్ఫుల్ సిస్టర్, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వాసుకి గారు. బుల్లింగ్ పనాదింగ్ అక్క, ప్లీజ్ ప్లీజ్. వాసుకి యాక్చువల్లీ స్క్రీన్ మీద కొన్నిసార్లు సాఫ్ట్గా కనిపించవచ్చు, కానీ ఎప్పుడు రియల్ లైఫ్లో కూడా సాఫ్టే, వెరీ సాఫ్ట్. ఓకే, తీసుకోండి, ఇది మీకే. ఎస్, బయటకు చెప్పకండి, కానీ అందులో ఏముందో వాసుకితో చెప్పించాలి. ఓకేనా? వెరీ గుడ్, గుడ్ జాబ్. స్టార్ట్. ఓన్లీ 10 seconds ఇస్తున్నాం టైం. ఓకే, మీ హస్బెండ్ మీకు బిఫోర్ మ్యారేజ్ డిడ్ హీ రైట్ ఎనీథింగ్ టు యూ? ఏమైనా రాశారా? లవ్ లెటర్. But he didn't write. Okay. He didn't write. Yeah, you want him to write? No, I don't want. I wouldn't have accepted him if he wrote. Okay. ఆనంద్ గారు. బులీడ్, చెక్ మార్క్. ఆనంద్ గారి పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అట్లా ఉంటే నేనేం చెప్పలేను ఇంకా. Okay. 10 seconds. Hey, there's a movie with Anushka and Ranveer, first movie. అభినవ్ కంత. అనుష్క అండ్ రణ్వీర్ సింగ్, బ్యాండ్ బాజా భారత్. Hey, this is how we are. ఏంటి అసలు? వాట్ ఇస్ ఇట్? ఇస్ భారత్ బ్యాండ్. బాబా వేవ్ లెంగ్త్ భలే సెట్ అయిపోయింది. ఇంకా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేసేయండి, చెప్పేయండి.
Yeah. Abhinav అందుకే goes first. మాకు సినిమాలో మాదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను నిజంగా చెప్తున్నా మ్యామ్, యాక్చువల్ నేను అన్న నమస్తే. నేను వచ్చుకుంటూ ఆలోచిస్తున్నా అసలు ఏం చెప్తాం ఈ సినిమా గురించి. ఎందుకంటే ఐ హ్యాడ్ టు థింక్ దెర్ ఈస్ వన్ పాయింట్, ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. అదైతే చెప్పండి. నేను 3 నిమిషాలు కనుక మాట్లాడితే నేను అప్పటి నుంచి వెంకటేష్ చెప్తున్నా, అరే నేను చెప్పేస్తారా, నాకు తెలియదురా, నన్ను స్టేజ్ మీద పెట్టకండిరా ప్లీజ్ అని. బికాస్ ద పాయింట్ ఈజ్ రియలీ నావెల్, వెరీ న్యూ. అందరు సినిమాలకు చెప్తారని అనుకోవచ్చు కానీ బట్ రియలీ పాయింట్ వెరీ బోల్డ్ పాయింట్. నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ట్రిప్ అవుతున్నా దాని మీద. ఇన్ఫ్యాక్ట్ షూట్ మొత్తం అందరం ట్రిప్ అయ్యాము. దేర్ ఇస్ అ రీజన్ వై శ్రీదేవి గారు ఇస్ కాస్ట్ అండ్ దెన్ న్యూ గర్ల్ లైక్ వీర్తి ఈజ్ కాస్ట్. చాలా అండర్లైన్ చాలా ఉంది సినిమాలో. ఇట్స్ రియలీ అమేజింగ్. కానీ మీదే హైలైట్ ట్రాక్ అంటున్నారు మీరు, వాళ్ళందరిది అందుకే కాకుండా. నేను దాని మీద నా మైండ్ వెళ్ళకుండా నేను మా గురించి మాట్లాడదాం అనుకుంటే అలా అన్నా. బట్ మాది కూడా హైలైట్ ట్రాక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. ఎవర్ సిన్స్ వాసుకి గారిని కలిసినప్పటి నుంచి మా ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్. చెప్పండి మీది హైలైట్ ట్రాక్ ఎందుకు అయిందో చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అభినవ్? ఐ డోంట్ అండర్స్టాండ్. అమేజింగ్, గ్రేట్, సో నైస్. No, I really don't understand what you're talking about, basically. లేదు. నేను ఇప్పుడు బుల్లి అనుకుంటూ వచ్చాను కదా సుమ గారు. అస్సలు లేదు. నేను బుల్లి అనుకుంటూ వచ్చాను కదండి. షీల్ బుల్లి అని అస్సలు లేదు అంటే షీ విల్ బుల్లి లైక్ నోబడీ ఎల్స్. బేసిక్లీ నేనేదో ఇంజనీరింగ్ చేసినా, నేను మస్తు బుల్లి చేస్తా, నేను ర్యాక్ చేస్తున్నా, అదంతా అసలు మ్యామ్ ముందు పనికిరాదు. అంత టార్చర్ చేశానా? కరెక్ట్ కదా వెంకటేష్? చూసాడా భయపడుతున్నాడు, పర్ప్లెక్స్డ్ ఇట్లా. ఇప్పుడు ఏం చెప్పాలి, ఎస్ ఆను? నేను ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. విత్ యువర్ పర్మిషన్. ఓకే మ్యామ్. ఒక 2 అడుగులు ముందుకు వస్తారా? లైటింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఓకే. నన్ను బుల్లి అంటావు, ఇక్కడ ఏంటి జరుగుతుంది మరి? ఇంతకుముందు I am a paid bullying. I am paid bullying. నేను ఇంతకుముందు ఏమన్నా అంటే అసలు సుమా గారు మీరు ఇంతకుముందు టప ఒక 10 సెంటెన్సెస్ మాట్లాడేశారు ఇక్కడంతా ఫోటోలు తీస్తుంటే. మ్యామ్ అన్నారు, అరే అసలు సుమా గారు ఎనీ డే బ్లాక్ బస్టర్ సుమా గారు ఇది అని. నేనేమన్నానంటే సుమా గారు ఈ షో పడుకుంటూ కూడా చేయగలరు, పడుకుంటే మనందరం ఫీల్ అవుతాం కాబట్టి నిల్చొని ఇట్లా అవేకుండి చేస్తున్నారు. దానికి నేను చెప్పాను, దానికి ఏం చెప్పలేదు, దానికి మీకు చెప్పారు ఏదో. She left. Oh my God. We chased Sumava. I can't believe this. అమేజింగ్. Suma, did we throw you out of the stage? నేను పక్కకి వెళ్తే తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లాగా నన్ను చూస్తారేంటి? లేదు. నో బట్ నిజంగా చెప్తున్నా అండి, సినిమా కూడా అంత ఇట్లానే ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాసుకి గారు, see I wanted to ask you something very frankly. ఇక్కడ మ్యారేజ్ అయినటువంటి అతి తక్కువ వాళ్ళలో yours is a very, అంటే చాలా తక్కువ మందికి అయిందని చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తట్లేదు చేతులు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్?